మాట్లాడుతాడు మనతో. మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే చాలాసార్లు అది మనసులో పెట్టుకోం. ఆ రోజు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఎందుకు ప్రవక్తల ద్వారా మాట్లాడాడంటే వాక్యం లేదు కాబట్టి. ఈరోజు వాక్యం ఉంది కాబట్టి వాక్యం ద్వారా బాధల, పిల్లల వల్ల బాధల, శత్రు శోధన వల్ల బాధల, అలాంటి శత్రువుల్ని జయించాలంటే వాళ్ళు నీ జీవితంలో పూర్తిగా చంపబడాలి. చంపబడినోడు పాత పెట్టబడతాడు, కాల్చబడతాడు. హైందువుల ప్రకారం, క్రైస్తవుల ప్రకారం పాత పెట్టబడతాడు, మట్టిలో మట్టిగా కలిసిపోతాడు. ఇంకా నీ జీవితంలో అలాంటి సమస్య రాకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ బాధ్యతను స్వీకరించి సంఘములో ఒక తల్లిగా, ఏమండి, పినతల్లిగా కాకుండా ఒక తల్లి లాంటి మనసు కలిగి ప్రతి ఒక్కరిని, ఏమండి, తల్లిలా చూసే మనసు కలిగి ప్రతి ఒక్కరి విషయంలో కూడా, ఏమండి, హెచ్చు తగ్గు లేకుండా, తేడా లేకుండా అందరినీ సమభావంతో సమానంగా చూసే తల్లి పాత్ర సంఘంలో మనం పోషించాలి. స్త్రీ పోషించినప్పుడు ఎలాంటి కష్టమైనా, ఎలాంటి శత్రువైనా నీ ముందు దేవుడు హతమారుస్తాడు. ఆమేన్. నువ్వు హతమార్చడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆమేన్. అవకాశం నీకే ఇస్తాడు. ఎవరికి ఇవ్వడండి, అది నీకే అవకాశం ఇస్తాడు. అయితే దేవుడు అనుకున్నట్టుగా మన పాత్రని మన సంఘంలో పోషించాలి, మనం ప్రెజెంట్ చేయాలి. అర్థమైందండి? అప్పుడు దేవుడు కూడా